హాయ్, నమస్తే, వెల్కమ్ టు సుఖీ ఛానల్. ఇప్పుడు నేను చేసి చూపిస్తున్నది పెప్పర్ మటన్ ఫ్రై. సో చాలా బాగుంటుంది. వై లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. దీనికి కావాల్సింది మటన్ అండి. ఇది ఇంచుమించు 1/2 కిలో వరకే ఉంటుంది. సో నేను ఫస్ట్ మటన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు వేసుకుని ఉడకపెట్టేసుకొని ఒక 6 విజిల్స్ రానిచ్చాను. దాని తర్వాత నీరు పోయేంత వరకు ఫ్రై చేసేసాను. ఆల్మోస్ట్ ఇది ఒక 95% వరకు ఉడికిపోయింది. ఇంకొక 5% మనం ఫ్రై చేసుకునేటప్పుడు చేసుకుందాము. సో కొంచెం నెయ్యి వేడెక్కిన తర్వాత మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు అండ్ పుదీనా వేసేసుకుందాము. మూత పెట్టేసుకుందామండి. ఉల్లిపాయ మగ్గుతుంది. ఒక 5 నిమిషాల తర్వాత చూసుకుందాము. అండి మగ్గినాయి. ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ ఎక్కువ చేసుకొని ఫ్రై చేసుకుందాం దీన్ని. ఇప్పుడు ఈ స్టేజ్లో పచ్చిమిరపకాయలు, మిరియాలు వేసుకుందాము. ఒక 2 నిమిషాలు పచ్చిమిరపకాయలు, మిరియాలు వేపుకున్నాక ఉల్లిపాయతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. 1 నిమిషం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం ఉడకపెట్టి పెట్టుకున్న మటన్ వేసేసుకుందాము. మటన్లో చాలా ఫ్యాట్ ఉంటుందండి. మీరు ముందులా మనం వేసుకున్న నెయ్యి 1 స్పూన్, మీరు 1/2 స్పూన్ కూడా వేసుకోవచ్చు. మటన్ వేసుకున్నాక కొంచెంసేపు మగ్గ పెట్టుకుందామండి. మీడియం హైలో ఒక 2 మినిట్స్ మగ్గ పెట్టుకున్నాక చూసుకుందామండి. ఎస్, బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మిరియాల పొడి అండ్ మన గరం మసాలా పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్, కరివేపాకు బాగా చిన్న ముక్కలు చేసేసేయండి. ఎందుకంటే ఇంకా దీన్ని ఏరి తీయలేరు. మన పాలసీ ఫర్ కరివేపాకు ఏంటి, చిక్కడు దొరకడు టైప్లో వేసేయాలి. చూడండి, ముక్క బాగా ఉడికిందో లేదో తెలిసిపోతుంది ఇట్లా గరిటెతో నొక్కితే. అండ్ మనకి పీసెస్ లాగా కూడా ఉన్నాయి, మెత్తగా అయిపోకుండా. సో ఇప్పుడు మనం దీన్ని ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకున్నామంటే అయిపోతుంది. చూసారా, ఆయిల్ చాలా తక్కువ వేసుకున్నాము, అయినా కూడా ఎంత ఆయిల్ వచ్చిందో. మటన్లో ఫ్యాట్ ఉంటుందండి. సో మీరు నాన్ వెజ్ మటన్ అయినా చికెన్ అయినా వండుకునేటప్పుడు ఎస్పెషల్లీ మటన్ ఆయిల్ తక్కువ వేసుకోవటం మంచిది. బాగా రోస్ట్ అయిపోయింది. ఇంకా ఫైనల్ టచ్అప్ మన కొత్తిమీర ఇలా తుంచి వేసుకుంటేనే ఆ టేస్ట్ వేరే వస్తుందండి. ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఆల్ డన్ అండి, రెడీ టు ఈట్. ఒక ఫైనల్ టచ్అప్, కొంచెం నిమ్మకాయ పిండుకుంటే ఇట్. కొంచెం అన్నం ఆ బాండీలో వేసుకొని ఆ మసాలా అంతా ఊడ్చుకొని తింటే చాలా బాగుంటుంది. ఆ మసాలా కూడా వేస్ట్ చేయకండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లీవ్ అ కమెంట్ అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సుఖీ ఛానల్. బీ హెల్దీ, బీ హ్యాపీ. థ్యాంక్ యూ.